ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు నీవుగా తక్కువ చేసుకోవద్దు. ఖచ్చితంగా నేను ఉన్నతమైన వ్యక్తిని, నేను ప్రత్యేకమైన వ్యక్తిని, నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని, నేను దీవెనకరంగా మారిన వ్యక్తిని, నేను అనేక మందికి సహాయం చేసే వ్యక్తిని అని నీకు నువ్వుగా పలకటానికి రెడీ అవ్వు. ఎందుకంటే యేసయ్య క్రైస్తవునికి శక్తి ఎక్కడిచ్చాడంటే నోటిలో ఇచ్చాడు. నువ్వు ఏది పలికితే అది జరుగుతుంది యేసు నామంలో. మత్తయి సువార్త 16:19 నువ్వు భూలోకంలో ఏది బంధిస్తావో పరలోకంలో బంధించబడుతుంది. నువ్వు భూలోకంలో ఏది విప్పుతావో పరలోకంలో విప్పబడుతుంది. కనుక నా వల్ల కాదు, నేను చేయలేను, ఇదిగో నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఎక్కడ వేసిన గొంగలాగా అక్కడే ఉండిపోతాను అన్న మాటలు పక్కన పెట్టి ఖచ్చితంగా నేను విజయాన్ని చూడబోతున్నాను, ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మారబోతున్నాను, ఖచ్చితంగా దీవెనకరంగా మారబోతున్నాను అన్న ఆత్మవిశ్వాసంతో నువ్వు అడుగులు ముందుకు వేయడానికి రెడీ అయితే దేవుని కృప నిన్ను వెంబడించబోతుంది, దేవుని కృప నిన్ను బలపరచబోతుంది, దేవుని కృప నిన్ను మునుముందుకు నడిపించబోతుంది యేసు నామంలో.